మనకి జూన్ 4th జరగబోతుంది. మన జిల్లాలో కౌంటింగ్ ప్రక్రియ అనేది 2 సెంటర్స్లో జరగబోతుంది. లెండి కాలేజ్లోను జేఎన్టీయూ కాలేజ్లోను కూడా ఈ ప్రక్రియ అనేది మనం చేస్తున్నాము. లెండి కాలేజ్లో 5 కాన్స్టిట్యుయెన్సీస్ సంబంధించిన కౌంటింగ్ హాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే జేఎన్టీయూ సంబంధించి 2 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ కౌంటింగ్ హాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఏజెంట్స్కి కానీ స్టాఫ్కి కానీ మనకి జేఎన్టీయూలో విజయనగరం అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ, బొబ్బిలి అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ, దానికి సంబంధించిన పార్లమెంట్ సంబంధించిన ఈవీఎంస్ కానీ, అసెంబ్లీ సంబంధించిన ఈవీఎంస్ కానీ, పోస్టల్ బ్యాలెట్ ఇది అక్కడ కౌంట్ చేయడం జరుగుతుంది. లెండి కాలేజ్కి వచ్చినప్పటికీ లెండిలో 5 కాన్స్టిట్యుయెన్సీస్ ఉన్నాయి. సో రాజాము, గజపతి నగరం, నెల్లిమర్ల, చీపుర్పల్లి, ఎస్కోట ఈ అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన అసెంబ్లీ ఈవీఎంస్ కానీ, పార్లమెంట్ ఈవీఎంస్ కానీ, తర్వాత పోస్టల్ బ్యాలెట్ కానీ లెండిలోనే కౌంట్ చేయడం జరుగుతుంది. అలాగే మనకి విజయనగరం పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీ సంబంధించిన పోస్టల్ బ్యాలెట్స్ కూడా మనము లెండి కాలేజ్లో కౌంట్ చేయడం జరుగుతుంది. సో ఈ ప్రక్రియలో భాగంగా మనకి కౌంటింగ్ అనేది 4వ తారీఖు షార్ప్గా 8 o'clock స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ మనము పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ అనేది అన్ని అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్లోను, పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీలోను స్టార్ట్ చేయడం జరుగుతుంది. పోస్టల్ బ్యాలెట్ స్టార్ట్ అయిన హాఫ్ అన్ అవర్ తర్వాత ఈవీఎం కౌంటింగ్ అనేది కూడా మనం స్టార్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ కౌంటింగ్ కేంద్రాల్లో మనము సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ 3 tier సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. ఈ కేంద్రాల్లో అరేంజ్మెంట్స్ మేరకు మనకి స్టాఫ్ కానీ, ఏజెంట్స్ కానీ ఎవరన్నా ఈ 3 tier సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ క్రాస్ చేసి మాత్రమే హాల్లో ఎంటర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో అందుకే మనకి సిబ్బంది అన్న, ఏజెంట్స్ అన్న ఖచ్చితంగా మనకి 6:30 కల్లా అక్కడ కౌంటింగ్ సెంటర్ దగ్గర ఉండాలని చెప్పి అందరికీ కూడా మీడియా ద్వారా కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే సెక్యూరిటీ చెక్ అంతా క్రాస్ చేసుకోవాలి. ప్లస్ సెక్యూరిటీ చెక్లో మనము ఎటువంటి ఎలక్ట్రానిక్ డివైసెస్ అనేది ఏది కూడా అలౌ చేయము. సో ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ మేరకు కౌంటింగ్ కేంద్రాల్లో ఎక్సెప్ట్ ఆర్ఓస్ రూమ్లో, తర్వాత మనకి ఆన్లైన్లో ఏదైతే ఎన్కోర్ కానీ, తర్వాత ఈటీపీవీఎస్ చేయడానికి పద్ధతి పెట్టున్నామో అంతవరకు మాత్రమే ఓటీపీ పర్పస్ కోసము మొబైల్ ఫోన్స్ అనేది అలౌ చేయడం జరుగుతుంది. కానీ ఇంకా ఎవరి దగ్గర కూడా మొబైల్ ఫోన్స్ అనేది అలౌ చేయబడను. అండ్ అందుకే మనము ప్రతి కాలేజ్లో కూడా ఎక్కడైతే సెక్యూరిటీ చెక్ జరుగుతుందో అక్కడ మనము సెల్ ఫోన్స్ అనేది ఖచ్చితంగా ఫ్రిస్క్ చేసినప్పుడు తీసేసుకుంటారు. సో దయచేసి సెల్ ఫోన్స్, ఎనీ కైండ్ ఆఫ్ ఎలక్ట్రానిక్ డివైస్, ఇన్ఫ్యాక్ట్ ల్యాప్టాప్ కానీ, ఐప్యాడ్ కానీ, స్మార్ట్ వాచ్ కానీ, ఎలక్ట్రానిక్ డివైసెస్ అన్నీ కూడా మనము సెంటర్స్లో అలౌ చేయము. సో ఏజెంట్స్ కానీ, స్టాఫ్ కానీ తీసుకొని రాకుండా ఉంటే బాగుంటుంది. తీసుకొచ్చినా అక్కడ మళ్ళీ మనం కన్ఫిస్కేట్ చేసి ఈవినింగే ఇవ్వాల్సి ఉంటుంది. సో జాగ్రత్తగా మనము ఏజెంట్స్ కానీ, సిబ్బంది కానీ ఈ ఇన్స్ట్రక్షన్ ఖచ్చితంగా పాటించాలి. సో మనకి కమ్యూనికేషన్ కూడా కొంచెం డిఫికల్ట్ అవుతుంది కాబట్టి ముందుగానే 6:30కే ఏజెంట్స్, స్టాఫ్ మనకి రెస్పెక్టివ్ సెంటర్స్ కల్లా వచ్చేస్తే అక్కడే సెక్యూరిటీ చెక్ అయ్యాక, బ్రేక్ఫాస్ట్, రిఫ్రెష్మెంట్స్ అయ్యాక హాల్లో కూడా రెడీగా కూర్చోడానికి అవకాశం ఉంటుంది. సో దట్ మనం కౌంటింగ్ టైంకి స్టార్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. కౌంటింగ్ అయితే మనం ఎవరి కోసం కూడా లేట్గా స్టార్ట్ చేయడానికి వీల్లేదు. సో షార్ప్గా 8 o'clock అందరు ఉన్నా లేకపోయినా కౌంటింగ్ విల్ బీ స్టార్టెడ్. అండ్ మనకి పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ముందుగా స్టార్ట్ చేస్తామని చెప్పాము. సో మనకి జిల్లాలో వచ్చిన పోస్టల్ బ్యాలెట్స్ నంబర్ మేరకి మనము పార్లమెంట్ పోస్టల్ బ్యాలెట్ 20 tablesలో కౌంటింగ్ చేస్తున్నాము. అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్లో ప్రతి కాన్స్టిట్యుయెన్సీలో కూడా 4 కౌంటింగ్ టేబుల్స్ వేసుకొని మనము అక్కడ పోస్టల్ బ్యాలెట్ అనేది కౌంటింగ్ చేస్తున్నాము. ఈవీఎంస్ వచ్చినప్పటికీ అసెంబ్లీ సెగ్మెంట్ విడిగా, అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ విడిగా ఒక్కొక్క హాల్లో 14 tables వేసి ఈవీఎం కౌంటింగ్ అనేది చేస్తున్నాము. మనకి వచ్చిన నంబర్ మేరకు పోస్టల్ బ్యాలెట్ రౌండ్స్ 2 నుంచి 3 వరకు ఉంటాయి అన్ని కాన్స్టిట్యుయెన్సీస్లో. అలాగే ఈవీఎం కౌంటింగ్ వచ్చినప్పటికీ కూడా మనకి నంబర్ ఆఫ్ పోలింగ్ స్టేషన్స్ మేర చూసుకుంటే కొన్ని కాన్స్టిట్యుయెన్సీస్లో 18-19 రౌండ్స్ ఉన్నాయి, కొన్ని కాన్స్టిట్యుయెన్సీస్లో అప్ టు 21 రౌండ్స్ కూడా ఉన్నాయి. సో మనం ఈ ప్రక్రియ అంతా కూడా ఖచ్చితంగా మనకి సేమ్ డే అరౌండ్ రిజల్ట్ అయితే సేమ్ డే ఈవినింగ్ 4 to 6 ఆ టైం లోపు అన్ని కాన్స్టిట్యుయెన్సీస్ కంప్లీట్ చేసి డిక్లేర్ చేయాలి అనే ప్రక్రియతో ప్లానింగ్ అంతా కూడా చేయడం జరిగింది. తర్వాత మనకి
ఈ టేబుల్స్ ప్రకారం మనం ఆల్రెడీ క్యాండిడేట్స్, ఏజెంట్స్, పొలిటికల్ పార్టీస్ వాళ్ళందరితో కూడా ఆర్ఓలు కానీ యాజ్ డిఈఓ కానీ మనము మీటింగ్స్ చేసి వాళ్ళందరికీ కూడా ఈ టేబుల్స్, ఇన్స్ట్రక్షన్స్ అంతా కూడా ఇవ్వడం జరిగింది. సో ఏజెంట్ అపాయింట్మెంట్స్ కూడా మనకి 1వ తారీఖు సాయంత్రం 5 o'clock వరకు టైం మనకి యాజ్ పర్ ఈసీఐ గైడ్ లైన్స్ 3 days బిఫోర్ కౌంటింగ్ ఇవ్వాలి కాబట్టి ఆ టైం వరకు వాళ్ళకి ఏజెంట్స్ అపాయింట్ చేసి ఫర్నిష్ చేయడానికి అవకాశం ఇవ్వడం జరిగింది. ఏజెంట్స్కి కూడా ముఖ్యంగా కౌంటింగ్ ఏజెంట్గా అపాయింట్ అయ్యే వాళ్ళకి ముఖ్యంగా విజ్ఞప్తి ఏంటంటే మనకు అక్కడ ముందుగా చెప్పినట్టు ఎక్కడ కూడా ఎలక్ట్రానిక్ డివైసెస్ ఏది కూడా పర్మిటెడ్ కాదు కాబట్టి మీకు లోపల వెళ్ళినప్పుడు మనం ఇచ్చిన ఏజెంట్ అపాయింట్మెంట్ ఫామ్ 18 అని ఉంటుంది. అదిను మీ రెగ్యులర్ ఐడి కార్డు, కౌంటింగ్ కోసం ఇచ్చిన ఐడి కార్డు, పెన్ను, రైటింగ్ ప్యాడ్, దీని తప్పితే ఇంకా ఏది కూడా అలో చేయబడను. సో దయచేసి అదర్ మెటీరియల్ ఏది కూడా తీసుకొని వచ్చినా అక్కడ మళ్ళీ మనం ఎక్కడన్నా వెహికల్లోనూ ఇంకెక్కడన్నా దాన్ని సరెండర్ చేసుకొని పెట్టుకోవాల్సిన నెసెసిటీ ఉంటుంది. సో ఏజెంట్స్ కూడా దానికి కోఆపరేట్ చేస్తే బాగుంటుంది. మనకి కౌంటింగ్ సంబంధించిన సిబ్బంది, కౌంటింగ్ సూపర్వైజర్స్, కౌంటింగ్ అసిస్టెంట్స్, తర్వాత మైక్రో అబ్జర్వర్స్ వీళ్ళందరినీ కూడా మనము ర్యాండమైజేషన్ పద్ధతిలో అపాయింట్మెంట్స్ అనేది చేయడం జరిగింది. మనకి దాదాపు ఒక 972 మెంబర్స్ ప్యూర్లీ కౌంటింగ్ కోసమే డిప్లాయ్ చేయడం జరిగింది. అపార్ట్ ఫ్రమ్ అడిషనల్ డ్యూటీస్ కోసం ఇంకా కూడా 500 to 600 సపోర్ట్ స్టాఫ్ని 2 కౌంటింగ్ సెంటర్స్లో కూడా మనం డిప్లాయ్ చేయడం జరిగింది. అండ్ జిల్లాలో కౌంటింగ్ రోజు మనము 144 సెక్షన్ అనేది ప్రకటన చేయడం జరుగుతుంది. కౌంటింగ్ సెంటర్స్ దగ్గర కానీ జిల్లాలో అన్ని చోట్ల కూడా ఎటువంటి గ్యాదరింగ్స్ కానీ, కౌంటింగ్ అయ్యాక ప్రొసెషన్స్, ర్యాలీస్ ఎటువంటి వాటికి కూడా మనము పర్మిషన్స్ ఇవ్వట్లేదు. ఆ రోజైతే అన్నీ కూడా రెస్ట్రిక్ట్ చేస్తున్నాము. ఓన్లీ మోడల్ కోడ్ కంప్లీషన్ అయ్యాక మాత్రమే ఈ యాక్టివిటీస్ అన్నీ అలో చేయాలనే ఉద్దేశంతో సెక్షన్ 144 కూడా ఇంపోజ్ చేస్తున్నాము. ఇదే కాకుండా డ్రై డే కూడా మనకి లిక్కర్ షాప్స్, ఎనీ కైండ్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ యూజింగ్ ఎనీ కైండ్ ఆఫ్ ఆల్కహాల్, సో ఇవన్నీ కూడా మనము బ్యాన్ చేసి ఆల్రెడీ కౌంటింగ్ డే లిక్కర్ షాప్స్ అన్నీ క్లోజ్ చేయాలనేది కూడా మనము ఇవ్వడం జరిగింది. తర్వాత మనకి ముఖ్యంగా ఇప్పుడు మన జిల్లాలో ఇప్పటి వరకు ఎన్నికలు పోల్ డే రోజు మనము టైం లేట్ అయినప్పటికీ చాలా పీస్ఫుల్గా జరిగింది. సో ఓటర్స్ కానీ, పార్టీస్ కానీ ఎవరికి కూడా ఎక్కడ కూడా ఇన్సిడెంట్స్ అనేది ఏం లేదు. సో కౌంటింగ్ రోజు కూడా జిల్లాలో ఉన్న అందరూ కోఆపరేట్ చేసి పార్టీస్ కానీ, వాళ్ళ ఏజెంట్స్ కానీ, పార్టీ వర్కర్స్ కానీ, స్టాఫ్ కానీ, ఇంకా మిగతా సిటిజన్స్ అందరూ కూడా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి మనం ఇంపోజ్ చేసిన గైడ్ లైన్స్ ప్రాపర్గా పాటించి మీరు కూడా అందరితో కోఆపరేట్ చేయాలని మీడియా ద్వారా కూడా కోరుకుంటున్నాను. ఏదైనా క్వశ్చన్స్ ఉంటే చేయడం జరిగింది. సో మనకి ప్రతి హాల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మీడియా సెంటర్కి మనకి సిస్టమ్ ద్వారా మెయిల్స్ ద్వారా పంపించడానికి, రౌండ్ వైజ్ రిజల్ట్స్ పంపించడానికి ఆల్రెడీ ఏర్పాటు చేయడం జరిగింది. సో మీడియా సెంటర్కి రెస్ట్రిక్ట్ అవుతారు. మీకు కూడా కౌంటింగ్ హాల్లో వచ్చి విజువల్స్, ఫొటోస్ తీసుకోవాలంటే మనకి మీడియా డిపిఆర్ఓ గారి సిబ్బంది మిమ్మల్ని అకంపెనీ చేసి ఏదన్నా మీరు ఏ కౌంటింగ్ హాల్కి అయితే వెళ్ళదలుచుకున్నారో అక్కడ తీసుకెళ్ళి అక్కడ విజువల్స్ తీసుకున్నాక మళ్ళీ మీడియా సెంటర్కి వెళ్ళిపోవాలి. మీడియా సెంటర్ వరకే మనము మీకు నెట్ కానీ సెల్ ఫోన్స్ కానీ అలౌ చేస్తాం. మీడియా సెంటర్ నుంచి బయటకు వస్తే మీరు కూడా మిగతా అందరిలాగా కూడా యూ హ్యావ్ టు డెపాజిట్ సెల్ ఫోన్ ఆర్ ఎనీ అదర్ ఎలక్ట్రానిక్ డివైస్ ఇన్ ద రూమ్ ఇట్ సెల్ఫ్. ఓన్లీ హ్యాండ్ హెల్డ్ కెమెరా అలౌడ్. మనకి ఏజెంట్స్ ఆల్రెడీ లైక్ టేబుల్కి మనము ఏ పార్టీ అన్నా ఎవరన్నా క్యాండిడేట్కి ఒకరిని అలౌ చేస్తున్నాము. ప్లస్ ఏజెంట్స్కి ఏంటంటే హాల్లో ఉన్నప్పుడు ఏజెంట్స్కి కూడా సర్టన్ గైడ్ లైన్స్, డెకరం ఉంది. అంటే హాల్లో కూడా వాళ్ళకి అలాట్ చేసిన టేబుల్లోనే కూర్చోవాలి. ఒక టేబుల్ నుంచి ఇంకొక టేబుల్కి ఊరికే వెళ్ళడం కుదరదు. తర్వాత రూమ్ బయటకు వచ్చి 2-3 మాట్లాడడానికి కుదరదు. సో మనము ఈ పాయింట్స్ అన్నీ కూడా ఆల్రెడీ పొలిటికల్ పార్టీస్కి ఎక్స్ప్లెయిన్ చేశాము. ప్లస్ మనము సెక్యూరిటీ కూడా ప్రతి రూమ్ ఎంట్రన్స్ దగ్గర ఫ్లోర్ మీద కూడా పోలీస్ ప్లస్ ఎస్ఏపీ ప్లస్ సిఏపిఎఫ్ 3 layers సెక్యూరిటీ కూడా అరేంజ్ చేయడం జరిగింది. సో మనకి ఎవరన్నా ఈ గైడ్ లైన్స్ పాటించకపోతే ఆబ్వియస్లీ ఫస్ట్ కొంచెం చెప్పడానికి చూస్తాము. బట్ తర్వాత కూడా చేయకపోతే ఇంకా ఆర్ఓకి పవర్స్ ఉన్నాయి. కౌంటింగ్ హాల్ నుంచి ఎవరినన్నా బయట పంపించవచ్చు చెప్పిన మాట ఫాలో కాకపోతే.
సో ఆర్ఓ ఆర్డర్స్ డిసోబే చేసిన గ్రౌండ్ మీద వాళ్ళని కంప్లీట్గా కౌంటింగ్ ప్రెమిసెస్ నుంచి రిమూవ్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. ఒక రౌండ్ కూడా వచ్చే అవకాశం లేదు. ఈవీఎం కౌంటింగ్ మేబీ ఫస్ట్ రౌండ్ మనకి 8:30కి స్టార్ట్ అయితే అరౌండ్ 9 o'clock ఫస్ట్ రౌండ్ యూ కెన్ ఎక్స్పెక్ట్. ఈఓ ఆఫీస్ నుంచి ఏం రాలేదు. ఆల్రెడీ చెప్పినట్టు మనము 144 ఇంపోజ్ చేసి అప్ టు కంప్లీషన్ ఆఫ్ మోడల్ కోడ్. సో కౌంటింగ్ అయ్యే రోజు అయితే ఇంకా ఏం చేయడానికి ఉండదు. కౌంటింగ్ నెక్స్ట్ డే ఐడియలీ ఇప్పుడు మోడల్ కోడ్ అనేది ఎలక్షన్ కమిషన్ వారు 6వ తారీఖు వరకు ప్రకటించారు. ఈ ప్రక్రియ అంతా ఎర్లీగా కంప్లీట్ అయితే ఎర్లీగా కూడా లిఫ్ట్ అవుతుంది మోడల్ కోడ్. సో దాని తర్వాత మాత్రమే టేకప్ చేయాలనేది మనం 144 ఇంపోజ్ చేసినప్పుడు ఇస్తున్నాం.